కుటుంబ ప్రయోజనం పొందండిలా. కుటుంబంలో వ్యక్తి మరణిస్తే అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎన్ఎఫ్బిఎస్ను 2017లో తీసుకొచ్చింది. అతి పేదరికంలో ఉన్న వారికి 20,000 సాయం అందిస్తుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ పథకంలో లబ్ధి పొందేందుకు వివరాలు క్లుప్తంగా ఇట్లున్నాయి. రైతు కూలీలు, కార్మికులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు అర్హులు. మరణించిన వారి వయసు 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉండాలి. మరణ, కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు 1,00,000 లోపు వార్షిక ఆదాయం ఉండాలి. ఆధార్, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దరఖాస్తుదారు బ్యాంకు ఖాతా, కుటుంబ సభ్యుల వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ సిబ్బంది విచారణ తర్వాత ఆర్డీఓకు పంపుతారు. సదరు ఆర్డీఓ సెర్ఫ్ సీఈఓకు పంపిన తర్వాత ఆయన అనుమతితో ఖాతాలో 20,000 జమ చేస్తారు. ఎంతోమందికి అవగాహన లేక ఇవి అప్లై చేసుకుంటలేరు. సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది.